మనుగడ సాగించడానికి సంపాదన అవసరం. అయితే ప్రతి ఒక్కరూ పొట్టకొట్టి కోసం ఏదో ఒక పనిని చేస్తారు. కానీ చాలామంది ఎంత పని చేసినా డబ్బు మిగల్లేదు అని తరచూ చెప్తూ ఉంటారు. ఈ విషయాల గురించి ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు. ఆయన చెప్పిన ప్రకారం ఎంత సంపాదించినా ఏ అలవాట్ల వల్ల చేతుల్లో డబ్బు మిగలదో తెలుసుకుందాం. చెడు అలవాట్లు, ధూమపానం, మద్యపానం సేవించడం వంటి చెడు అలవాట్లు ఉన్న వారి దగ్గర డబ్బు ఉండదు. వారు డబ్బు ఆదా చేయరు. బదులుగా తమ సంపాదనను తమ చెడు అలవాట్ల కోసం దుబారా చేస్తారు. కాబట్టి ఒక వ్యక్తి వీలైనంత వరకు ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని చాణక్యుడు చెబుతాడు. బాధ్యత లేకపోవడం. ఇంటి బాధ్యత తీసుకొని వారు అనవసరంగా ఖర్చు చేస్తారు. వారి చేతుల్లో డబ్బు ఉండదు. కానీ మనం బాధ్యత తీసుకుంటే పొదుపు, పెట్టుబడి పెట్టే అలవాటును పెంచుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలి. సోమరితనం. సోమరితనం మనిషికి అతిపెద్ద శత్రువు అని చాణక్యుడు చెప్పాడు. వాయిదా వేయడం, అవకాశాలను కోల్పోవడం, సమయానికి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. కాబట్టి సోమరితనాన్ని వదులుకోవాలి. అధిక ఖర్చు. చాణక్యుడు చెప్పినట్లు ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేసేవారు చేతుల్లో ఎప్పుడూ ఉండదు. అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ అప్పుల్లో ఉంటారు. అందుకే ఏదైనా ఖర్చు చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. అంతేకాకుండా ఒక వ్యక్తి తన ఆదాయానికి మించి ఎప్పుడూ ఖర్చు చేయకూడదు. ముఖ్యంగా రుణం తీసుకోకూడదు అని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పారు.